హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళటి మన వీడియో వచ్చేసి నేతి బొబ్బట్లని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీటిని మనం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తూ ఉంటారు కదా. బొబ్బట్లు అంటారు, భక్ష్యాలు అంటారు, పోలేలు అంటారు. మనం ఏ విధంగా పిలిచినా కానీ చేసుకునే ప్రాసెస్ మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ నేతి బొబ్బట్లను సూపర్ సాఫ్ట్గా వచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. 2 days వరకు మనం అలాగే ఉంచినా కానీ అస్సలు గట్టిపడకుండా మెత్తగా ఉంటాయి. ఇప్పుడు ఈ మెత్తటి బొబ్బట్లను ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు శనగపప్పును తీసుకొని కడుక్కోవాలి. కావాలంటే మనం కొంచెం ముందుగా అయినా తీసుకొని నానబెట్టుకోవచ్చు ఈ శనగపప్పుని. నేను ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను కాబట్టి డైరెక్ట్గా ఉడికిస్తున్నాను. ఇందులోకి కడుక్కున్న తర్వాత 2 cups వరకు వాటర్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టుకొని మనం దీనికి విజిల్ పెట్టుకొని ఒక 4 whistles వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా 4 whistles వచ్చే వరకు మనం ఈలోపు పిండిని కలుపుకుందాం. దానికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు మైదా పిండిని వేసుకున్నాను. ఇక్కడ మనం కొంచెం హెల్దీగా కావాలంటే గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి చిటికెడు సాల్ట్ను వేసుకోవాలి. మనం ఏ స్వీట్ చేసుకున్నా చిటికెడు సాల్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేటివి ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మనం చపాతీ పిండి ఉంటుంది కదా, చపాతీ పిండి కంటే ఇంకాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయితేనే మనకి పోలేలు అనేటివి చాలా బాగుంటాయి. ఇలా గట్టిగా కింద నొక్కుతూ మర్దన చేస్తూ పిండిని బాగా తడుపుకోవాలి. ఇలా చేయడం వలన మనకి బొబ్బట్లు అనేటివి సాఫ్ట్గా వస్తాయి. ఇలా కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. తర్వాత మనం పిండి అంతా కలిపిన తర్వాత ఒక 2-3 స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకొని మళ్ళీ అంతా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ పిండి అనేది ఇలా సాగుతూ ఉండాలి. పట్టుకుంటే మనకి చూసారు కదా, ఈ విధంగా ఉంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టుకొని ఒక 1/2 hour వరకైనా పక్కన ఉంచినట్లయితే పిండి బాగా నానిపోతుంది. అప్పుడు మనకి పోలేలు అనేటివి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఈ లోపు మనకి కుక్కర్లో పెట్టుకున్న పప్పు కూడా ఉడికిపోతుంది. 4 whistles వచ్చిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూసినట్లయితే మనకి పప్పు చూసారా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మనకి ఇలా పట్టుకుంటేనే మొత్తం చూసారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికిపోయింది కదా. మనం ఇందులో వాటర్ కూడా కరెక్ట్గా 1 కప్పుకి 2 cups వరకు వాటర్ని తీసుకున్నాం కదా, పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ కూడా ఎక్స్ట్రా ఏం లేవు ఇందులో. ఇప్పుడు ఇందులో మనం ఒక పప్పు గుత్తి ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా మెదిపినట్లయితే మనకి మెత్తగా ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఒకసారి ఈ విధంగా అన్నట్లయితే మొత్తం మెత్తగా అయిపోతుంది. మనం ఇలా కుక్కర్లో కాకుండా నార్మల్గా పప్పుని వాటర్ ఎక్కువ పెట్టి ఉడికించినట్లయితే మనకి వాటర్ని తీసేసుకొని మిక్సీలో పట్టుకోవచ్చు. అలా పప్పు కొంచెం సగానికి కొద్దిగా ఎక్కువ ఉడికిన తర్వాత మనం దానిని పప్పు తీసుకొని మిక్సీలో వేసుకున్నట్లయితే మనకు ఇదే విధంగా మెత్తగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఒకసారి ఈ విధంగా అనుకున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీనిని కూడా కొద్దిగా మనకేమైనా బరుకులాగా అనిపించినట్లయితే మిక్సీకి కూడా వేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని కరిగించుకోవాలి. ఇక్కడ మనం 1 కప్పు వరకు శనగపప్పును తీసుకున్నాం కదా, 1 కప్పు వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది మనకు. ఈ విధంగా కరిగించుకున్న తర్వాత ఇందులోకి మనం ఏమైనా డస్ట్ లాగా ఉన్నట్లయితే ఫిల్టర్ చేసుకోవాలి. లేకుంటే ఇలాగే ఉంచుకొని ఇలా అంతా కరిగిన తర్వాత ఇందులోకి మనం రుబ్బుకున్న పిండి ఉంటుంది కదా, శనగపిండి అనేది, ఇది అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా మెల్లిమెల్లిగా ఈ పిండి అంతా ఈ వాటర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇది పిండి కదా, ఉండలు కడుతుంది మనకు కాబట్టి కొంచెం మెల్లగా ఈ విధంగా మెదుపుతూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే మనకి మొత్తం
ఇలా లిక్విడ్ లాగా అయిపోతుంది. ఇలా లూజ్గా అయిపోతుంది కదా, మనం టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదు. మనం కొద్దిగా ఎక్కువసేపు ఉడికించినట్లయితే మనకి ముద్దలాగా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా అయిపోతుంది మనకి. ఇలాగే మనం స్టవ్ పైన అలాగే ఉంచుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించినట్లయితే మనకి ఇది మొత్తం గట్టి పడుతుంది. ఇలా కొంచెం తుకతుకలాగా అంటుంది కదా, ఈ విధంగా ఉన్న టైంలో కొద్దిగా ఇందులోకి ఇలాచీ పొడి ఉంటుంది కదా, దానిని వేసుకోవాలి. ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి. స్టవ్ని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఊరికే కలుపుకున్నట్లయితే మనకి ఈ విధంగా గట్టి పడుతుంది. చూసారు కదా, మనకి ఈ విధంగా కొద్దిగా ఉండలాగా వచ్చినట్లయితే మనకి సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది కాబట్టి మూత పెట్టుకొని చల్లారనివ్వాలి. చూసారు కదా, చల్లారిన తర్వాత మనం ఒకసారి మూత తీసి చూసినట్లయితే ఇంకాస్త గట్టి పడింది కదా, మనకి బాల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు. ఒకసారి ఈ విధంగా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు మనం కావలసినంత పిండి తీసుకొని బాల్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. ఈ పిండి అంతా ఇదే విధంగా బాల్స్ లాగా ఒక్కొక్కటిగా చేసుకోవాలి. ఇక్కడ నేను పిండి మొత్తం చేసుకున్నాను. చూసారు కదా, నాకు ఇక్కడ 11 బాల్స్ వరకు వచ్చాయి. ఒక కప్పు శనగపప్పుకి మనకి 11 బాల్స్ వచ్చాయి నాకు. ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత మనం తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, ఈ పిండిని తీసుకొని చూసారా ఎంత సాఫ్ట్గా ఉంది కదా, ఈ విధంగా ఉండాలి. పిండి అనేది ఎంత ఎక్కువసేపు నానితే మనకి బొబ్బట్లు అనేటివి అంత సాఫ్ట్గా వస్తాయండి. ఖచ్చితంగా పిండిని మాత్రం నానబెట్టుకొని చేసుకోవాలి, డైరెక్ట్గా అస్సలు చేయకూడదు. ఇప్పుడు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని ఇప్పుడు మనం భక్షాలు అనేటివి చేసుకుందాం. దానికోసం ఒక కవర్ని తీసుకున్నాను. పాలిథిన్ కవర్లు అయినా తీసుకోవచ్చు, లేదా మనకి బటర్ పేపర్ ఉంటుంది కదా, దానినైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను 2 కవర్లను తీసుకున్నాను. ఇలా తీసుకొని కొద్దిగా దీనిపైన ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని మనం తీసుకున్న ఈ పిండి ముద్ద ఉంది కదా, దీనిని కొద్దిగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. కొద్దిగా మనకి అరచేతు వెలుపు వచ్చే అంతవరకు కొద్దిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీనిపైన మనం చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్ద ఉంది కదా, దీనిని పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత ఇలా మొత్తం పిండితో కవర్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా మొత్తం కవర్ చేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఈ పిండి ముద్దని కవర్ పైన పెట్టుకొని మనం ఇంకో కవర్ని కూడా ఈ విధంగా పెట్టుకోవాలి. పైన పెట్టుకొని ఈ విధంగా నొక్కినట్లయితే మనకి ఈజీగా పోలేలు అనేటివి రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా కవర్ని కొంచెం ఈ విధంగా కదుపుతూ మనం స్ప్రెడ్ చేసినామంటే మనకి బొబ్బట్లు అనేటివి ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇలా అంటే మనకు ఈజీగా వచ్చేస్తుందండి. కొత్తగా చేసే వాళ్ళకు కూడా చేయితో అనకుండా ఈ విధంగా కవర్ పెట్టి అన్నట్లయితే స్మూత్గా వచ్చేస్తుంది ఈజీగా. చూసారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత దానిపైన ఉన్న కవర్ని ఈ విధంగా తీసేస్తే సరిపోతుంది మనకి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఇలా కొద్దిగా నెయ్యిని వేసుకొని ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం చేసుకున్న ఈ బొబ్బట్లను ఇలా చేయితో తీసుకోవాలి మెల్లిగా, లేదా మనం డైరెక్ట్గా కవర్తో అయినా దానిపైన వేయొచ్చు. బటర్ పేపర్ వేసుకుంటే డైరెక్ట్గా దానిపైన వేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్లాస్టిక్ కవర్ తీసుకున్నాం కాబట్టి నేను ఈ చేతితో ఈ విధంగా వేసుకున్నాను. ఇలా వేసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకొని మనం ఈ విధంగా కాల్చుకోవాలి. వెంటనే తిప్పకూడదు, మనం కొద్దిగా కాలే వరకు ఉంచుకోవాలి. అలా కొద్దిగా కాలిన తర్వాత ఈ విధంగా మరో పక్కకి తిప్పుకొని కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చినట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు అనేటివి రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇవి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను కవర్ పైన కవర్ పెట్టుకొని చేశాను కదా, కవర్ లేకుండా కూడా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకున్నాను, అదే విధంగా అలాగే ఈ ముద్దను తీసుకొని ఈ విధంగా పెట్టుకొని పిండి ముద్దను ఈ విధంగా కవర్ చేసుకోవాలి పిండితో. ఇలా చేసుకున్న తర్వాత మనకి ఏమైనా ఎక్కువగా అయిపోతే ఇట్లా పైకి వచ్చేస్తుంది మనకి పిండి అనేది. ఇలా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దీనిని మనం ఈ విధంగా బాల్ లాగా చేసుకొని
కవర్ పైన పెట్టుకోవాలి. కవర్ పైన పెట్టుకొని ఈ విధంగా మెల్లిమెల్లిగా నొక్కుకోవాలి. మనం ఎక్కువగా ప్రెషర్ పెడుతూ నొక్కకూడదు. గట్టిగా నొక్కామంటే మనం లోపల ఉన్న పిండి అనేది బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఈ విధంగా మెల్లిమెల్లిగా నొక్కుకోవాలి. ఇలా కవర్ వేయకుండా కూడా ఈ విధంగా చేసుకొని మనం కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు అనేటివి రెడీ అయిపోతాయి. సో చూసారు కదండి, టేస్టీగా ఉండే బొబ్బట్లను ఏ విధంగా చేసుకున్నాము. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి చేసుకొని చూడండి. సూపర్ సాఫ్ట్గా వస్తాయి, మెత్తగా ఉంటాయి మనకి 2 days వరకైనా. ఈ విధంగా చేసుకుంటూ మనం వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఒకదానిపైన ఒకటి వేయకుండా ఇలా పక్కన వేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి మొత్తం అతుక్కుంటాయి. కాబట్టి ఇలా చల్లారిన తర్వాత ఈ విధంగా పెట్టుకున్నట్లయితే మనకి సరిపోతుంది. చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి, చూసారు కదా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ పండగకి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా, ఈ వీడియోను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.